ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. తెలంగాణ ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తన అనుచరులతో పాటు బీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డిని నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటన. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలోని ప్రజా ఆశీర్వాద సభాస్థలికి కేసీఆర్ సోమవారం రాత్రి 7 గంటల 9 నిమిషాలకు చేరుకొని జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన అనుచరులతో పాటు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సభా వేదికపై ఉన్న బీఆర్ఎస్ నేతల్ని జీవన్ రెడ్డికి కేసీఆర్ పరిచయం చేశారు. అలాగే జీవన్ రెడ్డి తనతో పాటు ఉంటూ తనకు మద్దతుగా బీఆర్ఎస్లో చేరుతున్న జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ జిఆర్ దేశాయ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి పర్వీన్ మున్నాతో పాటుగా తన అనుచర గణాన్ని కేసీఆర్కు ఒక్కొక్కరిని పరిచయం చేస్తుండగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ గులాబీ కండువా కప్పారు. ఈ సందర్భంగా ఉద్యమ నేత కేసీఆర్ జీవన్ రెడ్డి గుండె ధైర్యం ఉన్న నాయకుడు, ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరమంటూ ఈ క్షణం నుండే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా హోదా కల్పిస్తున్నట్లు వేదికపై నుండి ప్రకటించారు. ఇక నుండి జీవన్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నామని, జగిత్యాల జిల్లా మాత్రమే కాదు, పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ బాధ్యతలు కూడా చూడాలి. ఈ క్షణం నుంచి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నారని ప్రకటించడంతో పార్టీ నాయకులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి ముఖ్య అనుచరులు సుమారు 40 మంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా కొద్ది మందికి మరి ముఖ్యమైనటువంటి నాయకులకు మాత్రమే కేసీఆర్ గారు కండువా కప్పి ఆహ్వానించనున్నారు. వారిలో జగిత్యాల పట్టణానికి వార్డు వైస్ చైర్పర్సన్ వారిని వేదికపైకి రావాల్సింది కోరుతా ఉన్నాం. అల్లాల సరిత రమేష్ రావు గారు 15వ వార్డు కౌన్సిలర్, గాజుల రాజేందర్ గారు 50వ వార్డు కౌన్సిలర్, రాగుల ప్రదీప్ గారు 3వ వార్డు కౌన్సిలర్, సిరికొండ పద్మ నరసింహరావు గారు 21వ వార్డు కౌన్సిలర్, బైర్లేని భాగ్య గోపీరావు గారు 28వ వార్డు కౌన్సిలర్, తోపారపు లావణ్య రజనీకాంత్ గారు 29వ వార్డు కౌన్సిలర్, సామల జమున రాజశేఖర్ గారు 25వ వార్డు కౌన్సిలర్, అదేవిధంగా బత్తిని మహేశ్వరి నాగరాజ్ గారు 9వ వార్డు కౌన్సిలర్, కల్లెపల్లి దుర్గయ్య గారు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, అప్పాల అశోక్ గారు జగిత్యాల మాజీ కౌన్సిలర్, చెట్పల్లి సుధాకర్ రావు గారు, అదేవిధంగా పద్మశాలి సంఘం నాయకులు, నెహాల్ జగిత్యాల మైనార్టీ నాయకులు, వీరితో పాటు అనేక మంది సర్పంచులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. జన్ను రాజేందర్ గారు చెలగాల్ సర్పంచ్, అదేవిధంగా పొట్టపత్తిని గారు కన్నాపూర్ సర్పంచ్, నల్ల కవితా స్వామిరెడ్డి గారు లక్ష్మీపూర్ సర్పంచ్, చెవుల గంగన్న గారు సోమలపల్లి సర్పంచ్, ముక్కునూరు వంశీ నర్సింగాపూర్ సర్పంచ్, పల్లె లక్ష్మీ రవి వెల్దుర్తి సర్పంచ్, ఇండ్ల జమునా రాజేందర్ హజీపూర్ సర్పంచ్, పాలె రవి గారు కల్లపల్లి సర్పంచ్, వాసాల రాధా మల్లేశం గారు గుట్రాజుపల్లి సర్పంచ్, శ్రీలం రాజేందర్ గారు దరూర్ సర్పంచ్, దమ్ము మల్లారెడ్డి గారు హుస్నాబాద్ సర్పంచ్, గుమ్మడి సంతోష్ గారు గుమ్మడిపల్లి సర్పంచ్.